అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది నిరుత్సాహమధ్యులు ఉన్నారు కదా. అన్న ఇంక అన్ని ద్వారాలు మీయబడ్డాయి, ఉన్న అవకాశాలన్నీ చేదాటిపోయాయి, ఇంకా నలుగురు మధ్యన ఖచ్చితంగా మేము అవమానించబడాలి, పరిస్థితులన్నీ చేదాటిపోయాయి, ఇన్నాళ్ళు మేము ప్రార్థన చేసి ఎదురు చూసాం, ఏ ఒక్కరోజైనా గొప్ప శుభవార్త వింటామేనని. కానీ ఇంకంతా అయిపోయిందన్న. ఇంక మా బ్రతుకులో దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశారు, మా ప్రార్థనకి ఇంక జవాబు రాలేదని నిరుత్సాహంతో చాలామంది గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. నాకు తెలుసు మీలో ఉండిన బాధ మిమ్మల్ని అట్లా మాట్లాడేలాగా చేస్తుందని. ప్రియ సంగమా, పెదాలతో కాదు కానీ అనుభవంతో చెప్తున్నాను, అన్ని ద్వారాలు మీయబడినప్పుడే అస్సలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరబడతాయి. మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన ప్రార్థన వృధాగా పోదు. మీరు ప్రభు సందులో మోకరించి చేసిన విజ్ఞాపనలు నా ప్రభు సన్నిధికి చేరే నూతన కార్యములు ఖచ్చితంగా నా ప్రభు మీ బ్రతుకులో జరిగిస్తారు. అల్ప విశ్వాసాన్ని చూపించకండి. విశ్వాసంతో ఒక్కడుగు మీరు ముందుకేస్తే ఘనమైన కార్యాలు మీ కళ్ళ ముందర నా ప్రభు జరిగిస్తారు. ఇన్నాళ్ళు మీరు పడిన ప్రయాస, ఇన్నాళ్ళు మీకు కలిగిన ఓటములన్నీ కూడా ఒక్క శుభవార్త చేత నా ప్రభు వాటన్నిటిని కొట్టివేస్తారు. కలవరపడకండి. దేవుని వాక్యాలు చాలా అద్భుతంగా రాయబడిన మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఇంతకాలం ఎంతైతే మీరు శ్రమ పడ్డారో ఆ శ్రమంతటిని కొట్టివేయడానికి ఈరోజే ఘనమైన సాక్ష్యాలు మీ అందరి బ్రతుకులు నా ప్రభు అనుగ్రహించును గాక. ప్రియ సంగమా, విశ్వాసంతో ఉండండి. గుండెలు మీ చేతులు వేసుకుని మాట చెప్పండి, మనుషులు విడిచిపెట్టినా నా ప్రభు నన్ను విడిచిపెట్టు. ఏ వాగ్దానం అయితే నా ప్రభు నాకు అనుగ్రహించారో ఆ వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారని విశ్వాసంతో ఈ మాటలు పలకండి. ఈరోజే గొప్ప అద్భుతాన్ని మీ బ్రతుకులో చూస్తారు. దేవుని వాక్యం అన్నారు కదా, అరణ్యములో నేను త్రోవను కలుగు చేయగలిగిన సమర్థుని అంటున్నారు ఆయన. ప్రియ సంగమా, అరణ్యం అంటే మనకు తెలియందేమి కాదు. అందులో ఒక్కసారి మనం ప్రవేశించామా క్రూరమైన మృగాలు మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పించుకోవడానికి ఎట్లాంటి మార్గం మనకు కనిపించదు. ఎటు చూసినా చీకటి కనబడుతుంది, ఎటు చూసినా వింతైన శబ్దాలు కనబడుతుంటాయి. శోధన, ప్రాణభయము తప్ప మరేదీ కనిపించదు. అలాంటి పరిస్థితి మధ్యన అరణ్యంలోకి ఎవరైతే వెళ్ళారో వారందరూ మార్గాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక త్రోవ కనబడితే బాగుండి తప్పించుకుందామని. కాకపోతే తప్పించుకోవడానికి ఎక్కడ ఏ మార్గం కనిపించదు. ఈరోజు మీ బ్రతుకులు కూడా అంతే కదా. తప్పించుకోవడానికి ఒక్క మార్గం కూడా కనిపించట్లేదు. సమస్యలకు పరిష్కారం కనిపించట్లేదు. ఎటు పోయినా శోధన తప్ప, ఎటు పోయినా మనకు ఓటములు తప్ప ఇంకేమీ కనిపించక మానసికంగా నలిగిపోయాం. సుఖంగా నిద్రపోయి ఎన్నో సంవత్సరాలైంది. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం కానీ అన్నీ కూడా అపజయాలుగా మార్చబడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఈరోజు ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభా మాకు ఇంకే మార్గము కనిపించట్లేదు ఆయన ఏడుస్తున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. అరణ్యములు నా ప్రభు మీకు త్రోవను కలిగి చేయబోతున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మీకు నూతన మార్గాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం ఎదురైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగానే వెనకాల ఫరో సైన్యం తరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వారు తప్పించుకోవడానికి మరొక మార్గం లేదు. మోషే ప్రభు వైపు చూశారు. దేవుని కృపేంటో చెప్పనా, ప్రపంచంలో ఎవరు ప్రయాణించలేని నూతన మార్గాన్ని తన ప్రజలకు దేవుడు ఏర్పాటు చేశారు. అప్పటిదాకా ఎట్లాగ తప్పించబడతాం, ఏ మార్గంలో మనం వెళ్తాం, మోషే ఏ మార్గంలో నడిపిస్తాడని మోషే వైపు చూశారు. మోషే ఏమో దేవుని వైపు చూశారు. ప్రియ సంగమా, మానవ చరిత్రలో ఎన్నడూ జరగని ఒక ఉన్నతమైన సందర్భం జరిగింది. ఆరిన నేల మీద, అది కూడా సముద్రం మధ్యన, సముద్రం 2 పాయలుగా మార్చబడిన తర్వాత అందులో తన ప్రజలను దేవుడు నడిపించాడు. మనుషుల మార్గాలు వేరు, దేవుడు ఏర్పాటు చేసే మార్గాలు వేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎడారిలో ఆయన నదులను పారజేయగలిగిన దేవుడు ఆయన. ఏ చోటైతే నది ప్రవహించదో ఆ చోట జీవం కనిపించదు. ఈరోజు నేను అంటాను, మన కుటుంబాల్లో కూడా అంతే కదా. సంతోషము, సమాధానము కనిపించగా కుటుంబం అంతా మరణము తప్ప, వ్యాధులు తప్ప, ఇబ్బందులు, గొడవలు తప్ప ఏమీ కనిపించట్లేదు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. తండ్రి, మా బ్రతుకులో జీవం లేదయ్యా. ఏదో బయటికట్లా బ్రతుకుంటున్నాము కానీ, ఏదో పైపిచ్చకట్లా నవ్వుతున్నాము కానీ హృదయములో శాంతి, సమాధానం లేదు. కుటుంబంలో ఐక్యత లేదు. కుటుంబంలో ఎక్కడ చూస్తున్నా గొడవలే. మా మధ్యన ప్రేమ కనిపించట్లేదు. కనీసం మా ఇంట్లో ఒక్కరోజైనా సంతోషంగా గడపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా మా బ్రతుకులో వేదన తప్ప మరేమీ కనిపించట్లేదన్నా అని ప్రార్థిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు నా ప్రభు మీ కుటుంబంలో సంతోషము, సమాధానాన్ని ఆయన ప్రవహించేలాగా చేయబోతున్నాడు. శాంతి, సమాధాన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మన కుటుంబం ఎట్లా ఉంటుందో తెలుసా? భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది,
భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె వారు చిగురిస్తూ ఉన్నతమైన ఆశీర్వాదాలు చూసే కుటుంబంగా దేవుడు మారుస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంతకాలము ఏ మరణమైతే గృహాల్లో వినిపించిందో, ఏ అనారోగ్యాలైతే కుటుంబాన్ని కలవరపరిచాయో, ఏ గొడవలైతే కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసాయో, వాటన్నిటి మధ్యన నా ప్రభు జీవాన్ని ప్రవహించబోతున్నాడు. వాటన్నిటిని తారుమారు చేసి ఆశీర్వాదాలు మీ గృహాల్లో కుమ్మరించబోతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ కుటుంబాలు, మీ జీవితాలను దేవుడు మారుస్తాడు. మీ బ్రతుకులను దేవుడు కడతాడు. మా బ్రతుకులు కూడా అంతే. ఎండిపోయిన భూములుగా మార్చబడ్డాం. నా శరీరం ఎండిపోయింది. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసింది. బ్రతుకంతా ఎట్లయిపోయిందంటే నన్ను నేను చూసుకొని భయపడుతూ ఉండేవాడిని. అట్లాంటి పరిస్థితుల మధ్యన మా తల్లి నా చేయి పట్టుకుని ఒకే మాట అంది, మనుషులు విడిచిపెట్టిన ప్రభు మనల్ని విడిచిపెట్టవు. ఏ వాగ్దానం అయితే నీకు చేశారో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తారు. ప్రభు మీద విశ్వాసం ఉంచమన్నారు. ఈరోజు దేవుని కృప 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నా స్వార్థ పరిచర్లో గుండెలు చరుచుకొని చెప్పగలను, నా ప్రభు నా బ్రతుకుని మార్చాడు. ఎండిపోయిన నా జీవితాన్ని తిరిగి చిగురింపజేశాడు ఆయన. అరణ్యం వంటి జీవితాల్లో జీవిస్తున్న బ్రతుకు మాది. అట్లాంటి పరిస్థితుల మధ్యన నూతన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎట్టుపోవాలో అర్థం కాని మాకు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేసి అందులో జీవాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు. ప్రియ సంగమా, అన్ని ద్వారాలు మూయబడినప్పుడే అసలైన ద్వారాలు దేవుని ద్వారాలు తెరవబడతాయి. కలవరపడాల్సిన అవసరం లేదు. ఇంతకాలం ఎన్ని దుర్వార్తలైతే మనం విన్నామో వాటన్నిటిని కొట్టివేయగలిగిన నూతన శుభవార్తలను దేవుడు పంపించబోతున్నాడు. విశ్వాసాన్ని చూపించండి. మీరు నమ్మండి. ఈ రోజైనా ప్రభు కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.